హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము రేషన్ షాపుల్లో సరుకులు వద్దనుకున్న వాళ్లకు, ఎవరైతే రేషన్ షాపుల్లో సరుకులు వద్దనుకుంటారో వాళ్లకు డీబీటీ పద్ధతి ద్వారా వాళ్లకు నగదును జమ చేస్తారనమాట. వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ నగదును జమ చేస్తారనమాట. దానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం, ఇది వరకు ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. ప్రజల్లో ఇది చాలా చర్చనీయాంశంగా కూడా మారిందనమాట. ఈ విషయం, ఈ టాపిక్ రేషన్ సరుకులు తీసుకోకుండా ఉండే లబ్ధిదారులకు ఆ సరుకులకు సంబంధించినటువంటి మొత్తాన్ని డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో నగదును పంపిణీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ విధానం ఏపీ రేషన్ మనీ త్రూ డీబీటీ పథకం కింద అమలవుతుందన్నమాట. ఏపీ రేషన్ మనీ త్రూ డీబీటీ పథకం కింద అమలవుతుంది. ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎవరైతే తాము హక్కుగా పొందేటువంటి రేషన్ సరుకులను మాత్రమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు అదే పథకాన్ని డబ్బుగా మార్చుకునే అవకాశం కల్పించడమే ఈ పథకం యొక్క విశిష్టత. మన రాష్ట్రంలో మొత్తం 29,796 రేషన్ షాపులు ఉన్నాయన్నమాట. ఈ రేషన్ షాపులన్నీ కూడా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఖచ్చితంగా తెరవబడి ఉండాలని ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. అదేవిధంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రత్యామ్నాయంగా నగదు లబ్ధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు తాము ప్రభుత్వ రేషన్ సరుకులను తీసుకోవడం వద్దనుకుంటే ఆయా సరుకుల విలువను నగదుగా వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తాదన్నమాట ప్రభుత్వము. ఇది ప్రభుత్వ నిధుల యొక్క పారదర్శకతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళు సరుకులు కొని తర్వాత మనకిచ్చే విధంగా లేకోకుండా డైరెక్ట్ వాళ్ళే అమౌంట్ మన అకౌంట్లో వేయడం జరుగుతుంది అన్నమాట. ఈ పద్ధతిని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఎంతవరకు అమలవుతుందో, ఎంతమంది తీసుకుంటారో తెలియదు. కాకపోతే ఈ పథకం అనేది వాళ్ళు తీసుకొచ్చారు. త్వరలో ఫ్యూచర్లో దీని గురించి క్లియర్గా మొత్తం ఇంకా ఎంతమంది తీసుకునేది, ఎంతమంది తీసుకోకుండా ఉండేది సరుకుల్ని క్లియర్గా మొత్తం అన్ని విషయాలు మనకు కూడా తెలుస్తాయి. అప్పుడు మళ్ళీ దాని గురించి మనం చర్చించుకుందాము. ఇకపోతే వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఇంకా స్టోర్కు వెళ్ళలేకోకుండా ఉన్నటువంటి వాళ్ళు మంచం మీదే ఉంటారన్నమాట. వాళ్ళు ఎక్కడికి కదలలేరు, లేవలేరు, ఎక్కడికి పోలేరు. అటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం రేషన్ సరుకుల్ని నేరుగా వాళ్ళ ఇంటి వద్దకే తీసుకొని ప్రభుత్వ అధికారులు అందించడం కూడా జరుగుతుంది అని, జూన్ నుంచి అందించడం కూడా జరుగుతుందని తెలియజేశారనమాట. అదేవిధంగా రేషన్ షాపుల్లో కొత్తగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ షాపులు పనిచేస్తాయి. ఇది ఆదివారం కూడా వర్తిస్తుంది. ఆదివారం రోజు కూడా రేషన్ సరుకులు ఖచ్చితంగా పంపిణీ చేయాల్సిందే అని ప్రభుత్వం ప్రకటించింది. కొంతమంది రేషన్ తీసుకోకుండానే దానికి విలువ ఎంత ఖరీదైతే అంత డబ్బుగా లభించడం మంచి ఆలోచన అని చెప్తున్నారు. ఎందుకంటే అయితే బియ్యానికి వచ్చే ధర ఎంత అనేది ఇంకా ప్రభుత్వం తెలియజేయలేదు, ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా నగదు పంపిణీ సమయానుకూలంగా జరగాలన్నదే లబ్ధిదారుల యొక్క ప్రధాన ఆకాంక్ష.
ఇంకా ఈ పథకానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను చూడండి. రేషన్ వద్దనుకుంటే వాళ్లకు నగదు రూపంలో మిగిలిన విలువను జమ చేస్తారు. ఈ నగదు పంపిణీని డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా ఖాతాల్లోకి జమ అవుతుంది. వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు కానీ ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేస్తారు. రేషన్ షాపులు ప్రతిరోజు 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, అదేవిధంగా ఆదివారం రోజు కూడా పనిచేస్తుంది. ఇంకా నెలలో మొదటి తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, అంటే 15 రోజుల వరకు ఈ కాల వ్యవధిలో లబ్ధిదారులకు ఖచ్చితంగా స్టోర్ తెరిచి వాళ్ళకు సరుకులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించిందనమాట. ఇది ఫ్రెండ్స్, క్లియర్గా చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెబుతాను. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.